మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది జాబితాలో పేర్లు ఉన్నవారు నివసిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు వారిని ఇళ్లలో ఉండకూడదని బయటకు పంపించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ముందు లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం 108 ఇండ్లు నిర్మించి పేదవారిని గుర్తించి జాబితా తయారు చేశారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ వారికి ఇంకా అధికారులు ఇంకా ఇవ్వలేదని, అలాగే వారికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వారు అనధికారికంగా ఉంటే రెవెన్యూ సిబ్బంది తమకు పర్మిషన్ లేదంటూ వారిని బయటకు పంపిస్తున్నారన్నారు. దీంతో చేసేదేమీ లేక లబ్ధిదారులు అందరూ తహసీల్దార్ ఆఫీస్ కి వచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తక్షణమే తమకు ఇవ్వాలని, లేనిడలా తమకు చావేశారని అన్నారు. ఇప్పుడు తమల్ని బయటకు పంపేసి తాము ఎక్కడ తలదాల్చుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సొంత ఇండ్లు లేవని, కావున తమకు జాబితాలో వచ్చిన పేర్ల ప్రకారం తక్షణమే ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తహసీల్దార్ శ్రీకాంత్ వివరణ కోరగా, లబ్ధిదారుల గురించి గతంలో లిస్టు ఓకే చేశారు కానీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అలాగే దానిని ఇప్పటి వరకు సదరు గుత్తేదారు ప్రభుత్వానికి అప్పగించలేదన్నారు. గుత్తేదారు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత అధికారుల నిర్ణయం ప్రకారం లబ్ధిదారులను మళ్లీ ఎంపిక చేయడం జరుగుతుందని, దాని ప్రకారం లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు ఎవరు కూడా అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లకూడదన్నారు. ఇంకా 3 నెలలు ఆగురు, ఇంకా 6 నెలలు ఆడే, ఇంకా ఎంత ఆగు. ఇప్పుడే సగం గురిపి పైన డోర్ దిగినాయి, అన్ని దిగినాయి. రేపు మేము మా వస్తువు మేము పెట్టుకుని కూడా అవి నాకు నమ్మకం ఇక్కడ ఏ ప్రభుత్వమే నన్ను నమ్మి మేము ఉండాలి. చెప్పండి, ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎంపీ ఒకలే, ఎమ్మెల్యే ఒకలే, సేవ ఒకలే, ఒక ప్రభుత్వం లేదు. ఇప్పుడు డోర్ ఒక్కొక్క మనిషి మళ్ళీ ఇవ్వాలి. ప్రతి ఒక్క విలేజ్ రూమ్ తో సాధించారు. నేను సింగిల్ మాట, నా పేరు సురేష్ సింగ్ చెవుంటా. ఇగో నా పేరు సురేష్ సింగ్ చెవుంటా. మా తూపురంలో 150 మంది ఉండగా కూడా వాళ్ళు సరిపోతే మళ్ళా ఇంకా 60 ఇల్లు కొత్త కట్టిస్తున్న ప్రభుత్వం ఆడ. మరి ఇలా ఉండే ఒక ఇల్లులో ఎందుకు ఇస్తలేరు? ఏ ప్రభుత్వం అడ్డం వస్తుంది? మరి ఏ రాజకీయ అడ్డం పడుతుంది? ఉండడానికి మేము ఉంటాం, ఫస్ట్ అడ్డు వస్తాం. ఉంటాం. 10 ఏళ్ళ పరిపాలన చేసింది వాళ్ళు. డబల్ బెడ్రూమ్ ఆల్ ఇండియాలో అంటే మన తెలంగాణలో అంతటా కట్టించారు. పంచొక్కం కూడా చేసారు గడిప వాళ్ళకి. అంతేకంటే నిరువులకు ఏమి లేని వాళ్ళకు కట్టించి పంచొక్కం చేసారు. అంతటా మొదలు పెట్టక ముందు చేగుంట్ల మొదలుపెట్టారు, అంతటా ఇచ్చేసారు. చేగుంట్ల వెనుకబడి ఉన్నాయి. లిస్టుల పేర్లు కూడా వచ్చినాయి. ఎంఆర్ఓ గారికి వెళ్ళి మేడం, ఆమె పేరు విజయలక్ష్మి గారు వచ్చి కూడా సర్వే చేసిన పేరు, మా ఫోటోలు కూడా వచ్చినాయి. పేపర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇప్పటిదాకా పంచాలి. ఇచ్చే టైంకు ప్రభుత్వం ఏమైందంటే వాళ్ళు టీఆర్ఎస్ పంచమకు కాంగ్రెస్ అబ్జెక్షన్ చేసి ఎలక్షన్ కోడ్ పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు 1.5 సంవత్సరం కాలం అయిపోతున్నది. వచ్చి కూడా గరీబోని ప్రజాపాలనని పెట్టిండు, ఇందిరమ్మ పథకం అని పెట్టిండు. కానీ ఉన్న బెడ్రూమ్లకు సర్వే ఆయనకు రోజు వాళ్ళు హ్యాండ్వేర్ చేసుకొని ఈ గరీబోళ్లకు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఆ 108 ఇండ్లు ఉన్నాయి. ఆ 108కి సరిపోకపోతే ఇంకా జాగా కొనుగోలు చేసుకొని ఈ ప్రజలకు పంచొక్కం చేసి ముందుకు రావాలని కోరుచున్నాం. ఈ ప్రజలు ఇల్లు కిరాయిలు ఉండి కట్టలేక ఉరులు పెట్టుకొని మందులు తాగి ఆడపిల్లల పెళ్లి చేయక అర్ర గోసలు పడుతున్నారు. అదే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అటువంటి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రము డబల్ బెడ్రూమ్లలో ఎంఆర్ఓ సాబ్ దగ్గరికి వచ్చినాము. మా బాధలన్నీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళం లేనోళ్ళు అందరం ఒకటే సమానంగా వచ్చి ఆ బాధలన్నీ చెప్పుకుంటే ఆయన 3 నెలలు గడువు అడిగిండు. సార్ 3 నెలల గడువు కాదు, మేము అక్కడనే ఉంటామని అందరు అంటున్నారు. అందరు లిస్టులు వచ్చిన ప్రకారంగా తొందరగా వస్తే వాళ్ళ కాళ్ళకు శతకోటి వందనాలు చేస్తాం. అప్పటిదాకైతే ఈ కిరాయిలు కట్టలేక పోయే ఉంటున్నాం. బాసాలు తీసి బయటపడేస్తారు. ఎవరన్నా చచ్చిపోతే ఇంటి ముంగట ఏనిస్తలేదు కిరాయి వాళ్ళు గారు, ఏ లేకపోతే కాష్టాల గడ్డకి వేసి అక్కడ నుంచి అక్కడ వాళ్ళు చందం చేసి అక్కడనే దినాలు చేసుకున్నారు.